కౌంటీ మ్యాచ్ అండి గాతల వలసలో ఎడ్ల శ్రీధర్ వర్సెస్ దాసరి చిరంజీవి. ఈ కౌంటీ మ్యాచ్ రూల్స్ ఏంటంటే 2 ఓవర్లకి బౌండరీలు 6లు 4లు కొట్టుకోవచ్చు, అలాగే రన్స్ కూడా తిరుక్కోవచ్చు. రన్స్ లేవు, ఓన్లీ 6లు 4లు కొట్టుకోవాలి, ఎందుకంటే ప్లేయర్స్ లేరు కాబట్టి. 2 ఓవర్లకి ఎన్ని రన్స్ అయితే నేను కొడతానో దానికి 1 రన్ అనేది అతను కొట్టాలి. అప్పుడు మ్యాచ్ అనేది అతను విన్ అవుతాడు. కొట్టలేకపోతే నేను విన్ అవుతాను. టై అయితే మాత్రం నేనే విన్. ఓకే, 6 ఎక్కడ 6 4 బౌండరీస్ అండి. ఆ తాటి చెట్లు, ఆ చెట్లు అలా నేలగారి చెట్లు, ఇగో ఈ చెట్లు. ఓకే, ఇది బౌండరీస్ అన్నమాట. ఓకే ఓకే, బ్యాట్స్మెన్ చిరంజీవి, బౌలర్ శ్రీధర్. ఇక మొదటి బంతి చూడొచ్చు. అంటే బ్యాట్స్మెన్ ఆడడం అనేది గొప్ప కాదండి, అలాంటి బాల్ వేసినటువంటి బౌలర్ గొప్పతనం. అది 2 బాల్కి 6 రన్ల. బౌలర్ ఎక్సర్సైజ్ అవుతుందని చూసుకుంటాడు, కానీ వీడిది రన్స్ వెళ్ళిపోతే నేను ఆలోచించట్లేదు. కానీ అతని మైండ్ వేరేగా ఉంది. ఇంకో విషయం ఏంటంటే బ్యాట్స్మెన్ దేనికి పనికిరాడు అనుకున్నాడు, కానీ ఏదో విధంగా పనికి వస్తున్నాడు. విషయం తెలీదు, చిన్నగా స్లోగా వేస్తున్నాడు. నేను చిన్నగా స్లోగా వేస్తాడు, అదే వచ్చిన బాధ. అది ఇప్పుడు 3 బాల్కి ఫస్ట్ బాల్ 6 రన్స్, సెకండ్ బాల్ డాట్, థర్డ్ బాల్ 6 రన్స్, ఫోర్త్ బాల్ మళ్ళీ 6 రన్స్. చూపించాను. అంటే ఇప్పుడు 16 + 6 ఎంత అంటావు? 22. 22 బాగా వచ్చి లెక్కలు. 5 బాల్ వచ్చాయా? ఇంకొక బాల్ ఉంది, ఇంకొక ఓవర్ ఉంది, ఇంకా 7 బాల్ ఉన్నాయి. చూద్దాం. 7 బంతులు. 5 బాల్కి 22 ఇచ్చాను. మీరు ఏమనుకుంటున్నారు బౌలర్ గురించి? మరి 5 బాల్కి 20 రన్లు ఇచ్చినందుకు అతను ఎక్కడో వెనకబడ్డాడని అనుకుంటున్నాను. ఎందుకు వెనకబడ్డాడు కాదు, ఎవరు వెనకబడ్డాడు అది ఉదయమా లేకపోతే రాత్రా మధ్యాహ్నమా అది కూడా తెలియాలంటే అతను అనుచరుడు, ముఖ్య అనుచరుడు, అలాగే సహకారి, అతను అడగాలి మా బౌలర్ ఎందుకు వెనకబడ్డాడు. అది తెలుసుకోవాలంటే అతను వెన్నంటే ఉండేటువంటి అతని సహచరుడు, మతిచరుడా బలవంతుడు, అతనే గోవింద్. ఒక ఓవర్ సరిపోద్దా? 1 ఓవర్ సరిపోద్దా? 2 వేస్తావా? నువ్వెలా వేస్తావు బౌలింగ్ మరి? నువ్వెలా వేస్తావు? చూద్దాం మరి. క్యాచ్ అయితే అయిపోయాడు. క్యాచ్ అవుట్. ఇంకో వికెట్ ఎక్కడ ఉంది? అంటే 2 సార్లు అవుట్ అయినా పర్లేదు. 2 సార్లు అవుట్ అయితే అవుటా? అంటే ఇప్పుడు 2 బాల్ అయిపోయాయి 2వ ఓవర్లో. స్కోర్ అయితే 26. 2 బాల్ అయ్యాయి. ఫస్ట్ బాల్ డాట్ బాల్, క్యాచ్ బాల్, వికెట్. ఏంటి ఈ ఓవర్ ఎందుకు కొట్టలేకపోతున్నారు? కొడతాను. ఫస్ట్ బాల్ క్యాచ్ అయిపోయి నిరాశతో ఉన్నాను. మూడో బాల్ కొడతారా? అర్థం 36 400 42. ఇన్ని పరుగులు చదివించుకుంటాను ఇది. నేను అలాగే చదివించాను. అంటే నీ మీద నమ్మకం లేదా బౌలింగ్లో? నాకు నమ్మకం లేదండి బౌలింగ్. అయిపోయి నీ ఓవర్స్ అయిపోయి. మొదటి బంతి సిక్స్.
గెలిచినందుకు ఎలా అనిపిస్తుంది మీ మాటలో చెప్పు. వస్తుంది కొట్టాడు కానీ సమయస్ఫూర్తి ఉండాలండి ఆటలో. ఆ సమయస్ఫూర్తి లేకపోవడం వల్ల 3 నోబులు వేసాను, అలాగే బ్యాట్ మీద వేసాను, బ్యాట్ మీద కూడా వేసాను. ఇవే తెలుసుకొని ఆఫ్ సైడ్ వేయాలి, అదే తెలుసుకొని 2 బాల్ వేసాను, విజయం వరించింది. ఓకే.